రైట్ ఇక డీటెయిల్స్ లకు వెళ్తే ఢిల్లీలోని ఈడీ కార్యాలయంలో అనిల్ అంబానీ విచారణకు హాజరయ్యారు. 17,000 కోట్ల విలువైన లోన్ మోసం కేసులో అనిల్ అంబానీని ఈడీ అధికారులు విచారిస్తున్నారు. మనీ లాండరింగ్ పై ఎన్ఫోర్స్మెంట్ డిపార్ట్మెంట్ విచారణ జరుపుతోంది. ఎస్ బ్యాంక్ నుంచి తీసుకున్న రుణాల మళ్లింపు, వాటిని తిరిగి చెల్లించకపోవడం వంటి ఆరోపణలపై ఈడీ దర్యాప్తు చేస్తుంది. ఈ విచారణలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం కూడా ఉంది. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా అవుట్పుట్ ఎడిటర్ వెంకటేష్ అయితే అందిస్తారు. వెంకటేష్ చెప్పండి. వ్యాపారవేత్త అనిల్ అంబానీ కొద్దిసేపు క్రితం ఢిల్లీలోని ఈడీ కార్యాలయం ఎదుట హాజరయ్యారు. ఈడీ అధికారుల ముందు ఆయన హాజరయ్యారు. ప్రధానంగా మనీ లాండర్ యాక్ట్ కింద ఆయన కొంత అవినీతికి పాల్పడ్డారు, కొంత నిధుల్ని తప్పుదారిలో మళ్లించారనే అభియోగం పైన, బ్యాంకులు ఇచ్చినటువంటి అభియోగం పైన ఆయన పైన ఈడీ దర్యాప్తు చేస్తూ ఉంది. నిజానికి మనకు తెలిసి వారం రోజుల కిందట రిలయన్స్ కమ్యూనికేషన్ సంబంధించి ఆల్మోస్ట్ ఒక అనిల్ అంబానీకి సంబంధించినటువంటి 35 ప్రాంతాల్లో దాదాపు 25 మంది ఈడీ అధికారులు ఏకకాలంలో దాడులు నిర్వహించారు, సోదాలు చేశారు. పట్టరిగా కొన్ని రికార్డ్స్ తో పాటుగా ఆ ప్రాంతాల మొత్తాన్ని నిశ్చితంగా పరిశీలించి కొన్ని రికార్డులు కూడా స్వాధీనం చేస్తున్నట్టుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే అదంతా ఆ సెర్చింగ్ మొత్తం అయిపోయిన తర్వాత సరిగ్గా 1 రోజుల గ్యాప్ తర్వాత ఆయన ఈ రోజు ఢిల్లీలోని ఈడీ ఆఫీస్ కి అనిల్ అంబానీ అంటే విచారణ కోసం రావాలని నోటీస్ పంపించారు. నోటీస్ అందుకున్నట్టు అనిల్ అంబానీ ఈ రోజు ముంబై నుంచి ఢిల్లీకి వెళ్ళి వచ్చే క్రితం ఈడీ ఎదుట హాజరైన పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా రిలయన్స్ ఇన్ఫ్రా సహా పలు కంపెనీల ద్వారా ఆల్మోస్ట్ కొన్ని బ్యాంకుల నుంచి 1,000 కోట్ల రుణాలు ఆయన తీసుకోవడం జరిగింది. అయితే దాదాపు 17,000 కోట్ల రుణాలని షెల్ కంపెనీలు, అంటే పేరుకే కంపెనీలు కానీ అవి కంపెనీలు ఉండో అక్కడ వ్యవస్థ ఉండో, కేవలం పేపర్ల మీదే ఆ కంపెనీస్ ఉంటాయి కాబట్టి వాటిని షెల్ కంపెనీస్ అంటారు. ఆ కంపెనీలకి దాదాపు 17,000 కోట్ల రూపాయలు తరలించారు అనేది ప్రధానంగా ఈడీ అనుమానిస్తుంది. జనరల్ గా షెల్ కంపెనీలకు తరలింపు అంటే ఇది ఖచ్చితంగా ఆయా కంపెనీలు విదేశాల్లో ఉండొచ్చు, పక్క దేశాల్లో కూడా ఉంటాయి కాబట్టి ఇది ఆల్మోస్ట్ మనీ లాండరింగ్ యాక్ట్ కిందకి వస్తుంది. అంటే నిధుల్ని, అంటే ట్యాక్స్ ని అనైతికంగా, అంటే డబ్బుల్ని అనైతికంగా పక్కదారి పట్టించడం, ట్యాక్స్ ని ఎగ్గొట్టి తప్పించుకునే ప్రాస్పెక్ట్ కాబట్టి దీన్ని మనీ లాండరింగ్ యాక్టింగ్ అనే బలమైనటువంటి చట్టం కిందకు వస్తుంది. కాబట్టి ఈడీ అధికారులు రంగంలో దిగి దీనికి సంబంధించి మొత్తం విచారణ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఆయన ఎంత మేరకు నిధులు మళ్లించారు, ఎస్ బ్యాంక్ తో పాటుగా ఎస్బీఐ తో పాటుగా కొన్ని బ్యాంకుల నుంచి ఆయన పెద్ద ఎత్తున రుణాలు తీసుకోవడం జరిగింది. సో ఆ రుణాలు మొత్తం కూడా ఒక జస్ట్ డూప్లికేట్ షెల్ కంపెనీస్ అంటారు వాటికి తరలించి 1,000 కోట్ల రూపాయలు తరలించినట్టుగా అనుమానిస్తున్న నేపథ్యంలోనే రీసెంట్ టైమ్స్ లో ఆయన ఒక వారం కిందట ఆయన ప్రాంతాలు, అంటే అనిల్ అంబానీ చెందిన ప్రాంతాల్లో దాదాపు 35 ప్రాంతాల్లో సోదాలు నిర్వహించారు. కొన్ని రికార్డ్స్ కావచ్చు, డాక్యుమెంట్స్ కావచ్చు స్వాధీనం చేస్తున్నారు. వాటిని అన్నిటి కూడా దగ్గర పెట్టుకుని ఈ రోజు అనిల్ అంబానీని ఈడీ అధికారులు ఆహ్వానించడం జరిగింది. ప్రధానంగా ఎట్లా అసలు ఈ మనీ లాండరింగ్ యాక్ట్ ని ఉల్లంఘించి ఎన్ని వేల కోట్లు ఎక్కడే తరలించారు, ఏంటి అనే పరిస్థితి పైన ఆయన పైన ప్రశ్నలు అడిగే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఎంత పెద్ద వ్యాపారవేత్త అయినా సరే ఆ నిధులు మళ్లింపు చేసి మనీ లాండరింగ్ చట్టాన్ని ఉల్లంఘిస్తే మాత్రం ఖచ్చితంగా ఈడీ చాలా స్ట్రాంగ్ గా వ్యవహరిస్తున్న నేపథ్యంలో అనిల్ అంబానీ గురించి ఇప్పుడు మనకు తెలిసింది, గతంలో కూడా ఆయన బ్యాంక్ డిఫాల్టర్ గా మిగిలిపోయాడు. చాలా పెద్ద ఎత్తున ఒక దశలో పతాక స్థాయికి వెళ్ళినటువంటి వ్యాపారవేత్త అనిల్ అంబానీ తర్వాత అనూహ్యంగా దారుణంగా కట్టుబాట్లతో రోడ్డు మీద నిలబడినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. సో ప్రస్తుతం ఇప్పటికి కూడా అటువంటి పరిస్థితి ఆయన కొనసాగుతుంది. కొంత ఈ మధ్య రికవర్ అయినట్టు కొంత కోలుకున్నప్పటికి కూడా బ్యాంకుల ద్వారా తీసుకున్న రుణం ఈ విధంగా తప్పుదారులో పంపించారు, షెల్ కంపెనీలు పంపించారనే ఒక బలమైన అభియోగం మీద వచ్చినట్టు ఫిర్యాదులు కావచ్చు, కంప్లైంట్లు కావచ్చు ఈడీ కేసు నమోదు చేసుకుని ఇన్వెస్టిగేట్ చేస్తుంది. సో తాజాగా ఆయన నేరుగా ఈడీ ఆఫీస్ పిలిపించి అడుగుతున్న పరిస్థితి, ప్రశ్నలన్నీ కూడా అడుగుతూ ఉంది. ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, ఎంత అమౌంట్ తీసుకున్నారు, ఎంత మళ్లించాల్సిన అవసరం వచ్చిందండి, ట్రాన్సాక్షన్ మొత్తం, దానికి సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కూడా, ఆ కంపెనీకి సంబంధించిన ట్రాన్సాక్షన్ మొత్తం కూడా, ఆ వివరాలు మొత్తం కూడా తీసుకుని రావాల్సిన అవసరం ఉందని నోటీసులో ఈడీ పేర్కొన్న నేపథ్యంలో వాటన్నిటితో ఆయన దగ్గర ఉన్న సమాచారంతో ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ ఆఫీస్ ఎదుట అనిల్ అంబానీ హాజరయ్యారు. ఫాతిమా. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.